ఒక్క ఓటు ఫలితాల్ని మారుస్తుందా అని తేలిగ్గా తీసుకోవద్దు. నేనొక్కడిని వేయకపోతే కొంపలు మునుగుతాయా అనుకోవద్దు. అవును, ఒక్క ఓటు ఫలితాల్ని మార్చిన దాఖలాలు అనేకం. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోయాయి, వ్యక్తుల తలరాతలు మారాయి. ఎన్నికలంటే నిన్నెవరు పాలించాలో నిర్ణయించుకోవటం, నువ్వెవర్ని వదిలించుకోవాలో తీర్మానించుకోవటం. అందుకే ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయకు. ఓటేసి భవిత మార్చుకో. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం. 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కోరుకున్న పాలనను తెచ్చుకోవచ్చు. మన తలరాతల్ని మార్చే నాయకులను ఎన్నుకోవచ్చు. సమర్థ నేతలను ఎన్నుకోవడం ద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం లభిస్తుంది. నేనొక్కడిని ఓటు హక్కు వినియోగించుకోకుంటే ఏమవుతుందిలే అనుకుంటే ఒక్క ఓటుతోనే మీ తలరాత మారే ప్రమాదం ఉంది. అందుకే మీ ఓటే మీ భవిత. ఓటర్ చైతన్యంగా లేకుంటే అవినీతిపరులు, అసమర్థులు, అరాచకవాదులు రాజ్యమేలుతారు. ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెరిగిపోతుంది. ఎన్నికలు అనగానే ఏ పార్టీ గెలుస్తుంది, ఊర్లో ఎన్నికల మూడ్ ఎలా ఉంది అని ఆరా తీస్తుంటారు. ఫలానా పార్టీకో నాయకుడికో ఓటేస్తే అంతే అంటూ నిట్టూర్చేవారు కొందరైతే, ఓటును అమ్ముకోకు మిత్రమా అంటూ నినాదాలు స్టేటస్లు పెట్టేవారు మరికొందరు. తీరా పోలింగ్ రోజు వచ్చేసరికి ఈ ఒక్కసారికి వేయకపోతే ఏమవుతుందిలే అని ముఖం చాటేసేవారే వీళ్లలో చాలా మంది ఉంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. అసలు ఆ ఒక్క ఓటు విలువ తెలియకపోవడమే దీనికి కారణం. ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోయాయి, వ్యక్తుల తలరాతలు మారాయి, దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇందుకు గత చరిత్రలే నిదర్శనం. ఒక్క ఓటు దేశ భవిష్యత్తుకు మార్గదర్శనం కావచ్చు. పార్లమెంటులో ఒక్క ఓటు ప్రధానమంత్రి భవిష్యత్తును నిర్ణయించింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తన పదవిని కోల్పోయారు. 1999లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే ఉండేది. ఆమె పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. 1999 ఏప్రిల్లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది. విపక్షాల్లో ఎవరికీ మెజారిటీ లేకపోవడంతో లోక్సభ రద్దయింది. అంతెందుకు, ఇటీవల హోరాహోరీగా జరిగిన పల్లె సంగ్రామంలో ఒక్క ఓటు కొందరి తలరాతలు మార్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటి చెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో పలువురు సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ప్రతి ఓటర్ పోలింగ్ కేంద్రాలకు రావాల్సిన ఆవశ్యకతను ఈ ఎన్నిక గుర్తు చేస్తోంది. పోటీ చేసే అభ్యర్థులకు ఒక్క ఓటు విలువ తెలుసు కాబట్టే దూర ప్రాంతాల్లోని స్థానికుల్ని రప్పించి ఓటు వేయించడానికి తాపత్రయపడుతుంటారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామంలో ఓ అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యంతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుతో మల్లెల సాయి చరణ్, కాంగ్రెస్ మద్దతుతో చిట్యాల రవిశంకర్ పోటీ చేశారు. వీరిలో సాయి చరణ్ కు 736 ఓట్లు, రవిశంకర్ కు 735 ఓట్లు వచ్చాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థి దుర్గనోళ్ల మౌనికకు 116 ఓట్లు రాగా, గొల్ల రమాదేవికి ఆమె కంటే ఎక్కువగా వచ్చిన ఒక్క ఓటుతోనే విజేతగా నిలిచారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన నందగిరి కనకలక్ష్మి అనే అభ్యర్థి తన ప్రత్యర్థి ఏల్పుగొండ కొమురమ్మపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాలలో కాంగ్రెస్ బలపర్చిన బుచ్చిరెడ్డి సమీప ప్రత్యర్థి కాంతారెడ్డిపై ఒక్క ఓటుతో గెలిచారు. ఓటు ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ వంటిది. అందుకే నా ఒక్క ఓటే కదా ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం వద్దు. నువ్వొక్కడివే, మరి నీలా ఒక్కరు కలిస్తే లక్షల మంది అవుతున్నారని ఓటర్ ఆలోచించటం లేదు. మనం ఓటేయకపోయినా ఎవరో ఒకరు గెలుస్తారు, కాని మనం ఓడిపోతాం.
ఆ పరిస్థితి రాకూడదు. ఓటుకి దూరం కాకూడదు. ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది. ఇది ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని, మార్చే అధికారాన్ని కలిగుంటుంది.